ఇంటర్నెట్‌లో మనం ఎక్కడ చూసినా కూడా ఏఐ గురించే మాట్లాడుతున్నారు. AI, AI, generative AI. కానీ రియల్ క్వెషన్ ఏంటంటే ఏఐ యాక్చువల్‌గా ఎలా పనిచేస్తుంది? మెషిన్స్ అనేవి అసలు ఎలా ఇంటెలిజెంట్ అయ్యాయి? మరి ఫ్యూచర్‌లో ఏఐ డెవలపర్స్‌ని రీప్లేస్ చేస్తుందా? లేదా ప్రమోట్ చేస్తుందా? ఈ వీడియోలో మనం ఏఐ యొక్క ఎవల్యూషన్‌ని స్టోరీ లాగా చూద్దాం. ఎలన్ ట్యూరింగ్ నుంచి చాట్ జీపీటీ వరకు, జనరేటివ్ ఏఐ నుంచి ఏఐ ఏజెంట్స్ వరకు అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. రీసెంట్ వీడియోలో మనం రెప్లెట్ కనెక్టర్స్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా చూసాము. Introducing connectors. అందులో మనం ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, అదేం చేస్తుందంటే డైరెక్ట్గా ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ అనేది 10 మినిట్స్లో బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. ఒకప్పుడు ఇంపాసిబుల్ అనుకునే టాస్క్స్ ఇప్పుడు ఏఐ అనేది ఆటోమేటిక్గా అదంతలదే చేసేస్తుంది. అండ్ డెవలపర్స్కి కూడా అర్థం అవ్వట్లేదు అసలు ఇది ఎలా చేయగలుగుతుంది అని చెప్పేసి. సో అదొక మిస్టరీ లాగా ఉంది. సో ఈ మిస్టరీని మీరందరూ తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారంటే ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు. లెట్ స్టార్ట్ విత్ ద బర్త్ ఆఫ్ ఏఐ. అదే ద ఎలన్ ట్యూరింగ్ క్వశ్చన్. 1950స్లో ఎలన్ ట్యూరింగ్ అనే ఒక జీనియస్ ఒక క్వశ్చన్ అడిగారు, కెన్ మషిన్స్ థింక్? ఆ క్వశ్చన్తో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కాన్సెప్ట్ బర్త్ అయింది. అప్పటి వరకు కంప్యూటర్స్ మాత్రమే క్యాలిక్యులేషన్స్ చేసేవి. కంప్యూటర్స్ హ్యూమన్ కన్నా బెటర్ అండ్ ఫాస్ట్ మ్యాథమెటిక్స్ పర్ఫామ్ చేస్తున్న రోజుల్లో ఎలన్ ట్యూరింగ్కి ఒక డౌట్ వచ్చింది, ఒక మషిన్ హ్యూమన్ లాగా థింక్ చేయగలదా అని చెప్పి. మషిన్ ఎప్పుడు కూడా మ్యాథమెటిక్స్లో గుడ్ కదా, మనం మ్యాథ్స్ని యూజ్ చేసి ఇంటెలిజెన్స్ క్రియేట్ చేద్దాము, అలా ఆర్టిఫిషియల్గా ఇంటెలిజెన్స్ క్రియేట్ చేద్దాం అనే ఐడియా అనేది వచ్చింది. అక్కడే ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు, ఇన్పుట్ ఫంక్షన్ అవుట్పుట్. ద కోర్ ఐడియా, ఏఐని మనం ఒక మ్యాథ్ ఫంక్షన్ లాగా చూడాలి. ఇన్పుట్ ఇస్తాము, ఫంక్షన్ అప్లై చేస్తుంది, అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది. ఎగ్జాంపుల్ లైక్ ఒక ఇన్పుట్ నువ్వు ఇమేజ్ ఆఫ్ ఎ క్యాట్ ఇచ్చావనుకో, ఫంక్షన్ అనేది దాన్ని ప్రాసెస్ చేస్తుంది, అవుట్పుట్లో నీకు క్యాట్ డిటెక్టెడ్ అని చెప్తుంది. మనం ట్రైనింగ్ అనే ప్రాసెస్లో ఈ మ్యాథ్ ఫంక్షన్ని ప్యాటర్న్స్ నేర్పించడం అనేది జరుగుతుంది. ఇనిషియల్లీ చిన్న ఈక్వేషన్స్తో చేశారు, కానీ ఇప్పుడు మనం బిలియన్స్ ఆఫ్ పారామీటర్తో ట్రైన్ చేయడం అనేది చేస్తున్నాం. అందుకే ఇప్పట్లో ఏఐని డెవలపర్స్ కూడా 100% అర్థం చేసుకోలేకపోతున్నారు. బికాస్ ఇన్సైడ్ ఎలా ఆలోచిస్తుందో అనేది ఇంకా మిస్టరీనే. ఇప్పుడు అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఏఐ అనేది మ్యాథ్ ఫంక్షన్ అంటున్నారు ఏంటి అని మీకు డౌట్ ఉంటే గూగుల్కి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. అప్పుడు మీకే తెలుస్తుంది ఏఐ అనేది ఎండ్ ఆఫ్ ద డే మనం యూజ్ చేసే కంప్యూటర్, టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్ అంతా నెంబర్సే. సో ఆ నెంబర్స్ని పాస్ చేసే ఒక ఫంక్షన్ ఏఐ, దెన్ ఒక అవుట్పుట్ వస్తుంది, అవి కూడా నెంబర్సే. మనం మ్యాథ్తో ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసాం, కానీ ఇప్పుడు ఆ మ్యాథే మనకి అర్థం అవ్వట్లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత నెక్స్ట్ స్టెప్లో వచ్చింది మనకి మషిన్ లెర్నింగ్. రూల్ బేస్డ్ ఏఐ అనేది ఫెయిల్ అయ్యాక వాళ్ళకి ఐడియా వచ్చింది, రూల్స్ ఇవ్వకుండా డేటాని చూపించి కంప్యూటర్ని ట్రైన్ చేయాలి అని చెప్పి. సో మషిన్ చూసిన డేటా నుండి ప్యాటర్న్ని నేర్చుకుంటుంది. సో మషిన్ అనేది ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని చూసి దాని నుంచి ప్యాటర్న్ రికగ్నైజ్ చేసి నేర్చుకుంటుంది ఆటోమేటిక్గా. ఎగ్జాంపుల్ స్పామ్ మెయిల్ ఐడెంటిఫై చేయడం, రికమెండేషన్ సిస్టమ్, ఫ్రాడ్ డిటెక్షన్ అన్నీ మషిన్ లెర్నింగ్ బేస్ మీద ఉంటాయి. ఇలాగ దీన్ని కంటిన్యూ చేస్తూనే డీప్ లెర్నింగ్ అనేది వచ్చింది. జాఫ్రే హింటన్ అనే ఒక పర్సన్, అతన్నే గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ అని కూడా అంటారు. ఇతను ఒక ఐడియాని బిలీవ్ చేసి వర్క్ చేశారు. ఏఐ అంటే సింపుల్ మ్యాథ్ ఫంక్షన్తో మనం కాంప్లెక్స్ థింకింగ్ బిహేవియర్ని ఇవ్వలేము, మన హ్యూమన్ బ్రెయిన్ వల్లే ఇంత ఇంటెలిజెంట్ అయ్యాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హ్యూమన్ బ్రెయిన్ స్ట్రక్చర్గానే ఉండాలి అని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ క్రియేట్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాథ్స్, అండ్ వాటిని ట్రైనింగ్ చేస్తూ డెవలప్ చేశారు. ఈ రోజుల్లో కూడా అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ని మాత్రమే యూజ్ చేస్తారు. టెక్స్ట్ జనరేషన్, కోడ్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్, ఆడియో జనరేషన్, ప్రతిదీ ఏవైతే మనం ఇప్పట్లో చూస్తున్నామో అవన్నీ కూడా ఈ న్యూరల్ నెట్వర్క్ మీదే బేస్ అయ్యి ఉన్నాయి. సో అప్పుడే మనకి డీప్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. హ్యూమన్ బ్రెయిన్ స్ట్రక్చర్ని ఇమిటేట్ చేసిన న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ చేశారు. లేయర్స్తో లెర్న్ చేసి ఇమేజ్, వాయిస్, టెక్స్ట్ అన్నీ అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ చేసింది ఒక మెషిన్. 2012లో డీప్ లెర్నింగ్ ఇమేజ్ రికగ్నైజేషన్లో హ్యూమన్ కన్నా బెటర్గా పర్ఫామ్ చేసింది. అప్పటి నుంచి ఏఐ అనేది అన్స్టాపబుల్గా గ్రో అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు డీప్ లెర్నింగ్లో ఒక ప్రాబ్లం అనేది వచ్చింది.
అదే టైమ్ అండ్ మనీ ఫర్ ట్రైనింగ్ దీస్ మోడల్స్. సో సైంటిస్ట్స్ ఏం చెప్పారంటే ఒక మోడల్ ట్రైన్ అయ్యాక దాని నాలెడ్జ్‌ని మళ్ళీ యూజ్ చేద్దామని. దాన్నే ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అని చెప్పారు. ఎగ్జాంపుల్, ఇంగ్లీష్‌లో ట్రైన్ అయిన మోడల్‌ని తెలుగుకి ఫైన్ ట్యూన్ చేయడం. లైక్ యూజింగ్ ఎన్ ఇమేజ్ క్లాసిఫికేషన్ మోడల్ ఫర్ అవర్ కస్టమ్ డేటా సెట్. సో దట్ వీ కెన్ ట్రైన్ దట్ ఎగ్జిస్టింగ్ మోడల్ అగైన్ అండ్ అగైన్ అండ్ ట్రైన్ ఇట్ ఆన్ అవర్ ఓన్ డేటా సెట్ బై యూజింగ్ ట్రాన్స్ఫర్ లెర్నింగ్. సో ట్రాన్స్ఫర్ లెర్నింగ్ యూజ్ చేయడం వల్ల ట్రైనింగ్ టైం అనేది 90% వరకు తగ్గింది. ఇప్పుడే టర్నింగ్ పాయింట్ అనమాట. ఏంటంటే ఇప్పటివరకు ఏఐ అనేది ఇమేజెస్‌ని అర్థం చేసుకోవడంలో బెటర్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఆ తర్వాత గూగుల్ నుంచి ఒక కొత్త పేపర్ ఇంట్రొడ్యూస్ అయింది. అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అని చెప్పి. ఈ రిసర్చ్ వల్లే ఏఐకి హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. మనం గూగుల్ ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తున్నాం. అండ్ గూగుల్‌లో మనం సంథింగ్ సెర్చ్ చేసేటప్పుడు సజెషన్ వస్తుంది కదా! ఇదంతా అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ పేపర్‌లో ఇంట్రొడ్యూస్ చేసిన రిసర్చ్ వల్లే. 2017లో అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అనే పేపర్ వచ్చింది. దానిలో ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు చాట్ జీపీటీలో జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఆ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫ్రమ్ దిస్ రిసర్చ్ నుంచే వచ్చిందనమాట. ఒకవేళ ఈ రిసర్చ్ లేకుంటే ఈరోజు చూసే మనం ఏఐ ఏదైతే ఉంటదో అది ఉండకపోవచ్చు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సో ఆ మోడల్‌తో ఏఐ అనేది కంటెక్స్ట్‌ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ టైమ్ ఏఐ నాట్ ఓన్లీ సా ద డేటా, ఇట్ అండర్‌స్టూడ్ ద మీనింగ్. అప్పటి వరకు ఏఐ ఇమేజెస్‌ని అర్థం చేసుకుంది. కానీ ఫస్ట్ టైమ్ ఏఐ హ్యూమన్స్ లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుంది. దట్స్ వెన్ ఎవ్రీవన్ నోటిస్డ్ ఏఐ గాట్ హ్యూమన్ లైక్ అండర్‌స్టాండింగ్ అని చెప్పి. సో ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్‌తో మెషిన్స్‌కి లాంగ్వేజ్ అర్థమయ్యింది. కానీ మెషిన్ దగ్గర సంథింగ్ న్యూగా జనరేట్ చేయడానికి డేటా లేదు. ఇన్ఫర్మేషన్‌తో ట్రైన్ చేయలేదు. సో ఓపెన్ ఏఐ కంపెనీ ఏం చేసిందంటే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్‌ని యూజ్ చేసుకొని వరల్డ్‌లో ఉన్న ఇంటర్నెట్ డేటా మొత్తం అంతా బేస్ చేసుకొని ఈ రిసర్చ్ పేపర్ బేసిస్ మీద ఆ మోడల్స్‌ని ట్రైన్ చేసింది. ఇప్పుడు ఆ ఏఐకి 3 పవర్స్ ఉన్నాయి. ఫస్ట్ హ్యూమన్ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడం, హ్యూమన్ లాంగ్వేజ్‌లో రిప్లై ఇవ్వడం అండ్ లాట్స్ ఆఫ్ డేటాతో ట్రైన్ అవ్వడం వల్ల ఈ ఏఐకి హోల్ వరల్డ్‌లో ఏ క్వెషన్ అడిగినా కూడా చెప్పగలుగుతుంది. ఇప్పుడు ఏఐ డేటాని అర్థం చేసుకుంది అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి? క్రియేట్ న్యూ థింగ్స్. దట్స్ జనరేటివ్ ఏఐ. జనరేటివ్ ఏఐ అంటే ఏఐ యొక్క ఇన్పుట్ తీసుకొని కంప్లీట్‌లీ న్యూ అవుట్‌పుట్ జనరేట్ చేయడం. ఎగ్జాంపుల్, చాట్ జీపీటీ ఏం చేస్తది? ఏదైనా నువ్వు క్వెషన్ అడిగితే అసలు వరల్డ్‌లో లేనిదే అంటే అటువంటి కైండ్ ఆఫ్ లేనిదే కొత్తది జనరేట్ చేసేస్తది కదా టెక్స్ట్. డాలీ, మిడ్ జర్నీ ఇవి కూడా నువ్వేదైనా ఒక ప్రాంప్ట్ ఇస్తే కొత్త ఇమేజెస్ జనరేట్ చేసేస్తాయి కదా! నువ్వెప్పుడు మహేష్ బాబుతో ఫోటో దిగలేదు. కానీ నువ్వు దిగాలంటే వెంటనే దిగేయొచ్చు. సో ఏఐ ఎప్పుడు కాపీ చేయడం కాదు, క్రియేట్ చేస్తుంది. అర్థమైందా? ఈ స్టేజ్‌లో హ్యూమన్స్ రియలైజ్ అయ్యారు. ఏఐని మనం పార్ట్నర్ లాగా యూజ్ చేయాలి, కాంపిటీటర్ లాగా కాదు. ఏఐని యూజ్ చేయగలిగే స్టూడెంట్, ఆర్టిస్ట్, డెవలపర్ వాళ్ళకి డోర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆపర్చునిటీస్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో జనరేటివ్ ఏఐ చూసి అందరూ షాక్ అయిపోయారు. చాలా లే ఆఫ్స్ అండ్ కోడ్ అంతా కూడా ఏఐ రాయడం చూసి కంపెనీస్ హైరింగ్ తగ్గించేసాయి. బట్ ఇదంతా జస్ట్ టీజర్ మాత్రమే. జనరేటివ్ ఏఐలో ఏఐ జస్ట్ కొత్తగా జనరేట్ చేస్తదంతే. కానీ ఏఐ ఏజెంట్స్ అనేవి వచ్చాయి. అవి ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్ డెవలప్ చేయమంటే వెబ్‌సైట్ ఎలా ఉండాలో ప్లాన్ చేసి, కోడ్ చేసి, ఆ కోడ్‌ని క్లౌడ్‌లో రన్ చేసి అండ్ ఒక బ్రౌజర్‌లో టెస్ట్ చేసి ఒకవేళ ఎర్రర్ ఉంటే ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేసి డెవలప్ కూడా చేస్తాయి ఒక ఏఐ ఏజెంట్. ఇప్పటివరకు ఏఐకి బ్రెయిన్ ఉండేది. ఇప్పుడు కాళ్ళు, చేతులు కూడా ఉన్నాయి. లైక్ ఏఐ ఈజ్ నౌ యూజింగ్ అదర్ థింగ్స్ లైక్ డేటాబేసెస్, బ్రౌజర్, ఏపీఐ ఎట్సెట్రా. జనరేటివ్ ఏఐ టాక్ చేస్తుంది, రాయడం చేస్తుంది. బట్ నెక్స్ట్ స్టెప్‌లో ఏఐ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. దట్స్ ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్ అంటే ఏఐ సెల్ఫ్‌గా ఒక టాస్క్‌ని కంప్లీట్ చేయడం. ఎగ్జాంపుల్ మీరు చెప్తారు. రిసర్చ్ 5 ల్యాప్‌టాప్ మోడల్స్ అండ్ రైట్ కంపారిజన్ అని చెప్పి. ఏజెంట్ వెబ్‌లో సెర్చ్ చేస్తుంది, డేటా కలెక్ట్ చేస్తుంది, టేబుల్ క్రియేట్ చేస్తుంది అండ్ అల్టిమేట్‌గా మీకు కావాల్సిందంతా కూడా క్రియేట్ చేసి మీకిస్తుంది. సో ఒక టాస్క్ ఇస్తే దాన్ని ఫినిష్ చేయడానికి మల్టిపుల్ ఏజెంట్స్‌ని యూజ్ చేస్తది. సో ఏజెంట్స్ అనేవి ఇంటిగ్రేట్ చేస్తాయి బ్రౌజర్స్, ఏపీఐస్‌ని కోడింగ్ టూల్స్‌తో. సో ఏఐ జస్ట్ ఆన్సర్ కాదు, యాక్షన్ చేస్తుంది. అండ్ ఇదంతా కూడా మనం లాస్ట్ వీడియోలో చూసాము. రెప్లిట్ కనెక్టర్స్, ద రియల్ గేమ్ చేంజర్. రెప్లిట్ అనే ప్లాట్‌ఫామ్ ఇప్పుడు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వరల్డ్‌ని కంప్లీట్‌గా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది.
ఎర్లియర్ డెవలపర్కి ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం అంటే డిజైన్, కోడ్, బ్యాకెండ్ని కనెక్ట్ చేయడం, డేటాబేస్ సెటప్ చేయడం, హోస్టింగ్, డీబగింగ్ వీక్స్ పట్టేవి, మంత్స్ పట్టేవి. కానీ రెప్లిట్ కనెక్టర్స్ వల్ల డెవలప్మెంట్ అనేది 10 మినిట్స్ టైంకి మాత్రమే వచ్చింది. ఆ ఏఐ అనేది ఇప్పుడు ఏపీఐస్, డేటాబేసెస్, టూల్స్, పేమెంట్ సిస్టమ్, ఈవెన్ అదర్ ఏఐస్తో ఇంటరాక్ట్ చేయగలుగుతుంది. సో బేసికల్లీ రెప్లిట్ కనెక్టర్స్ అనేది నీకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పార్ట్నర్ లాగా తయారైందనమాట. ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను, కాకపోతే మనం లాస్ట్ వీడియోలో ఏం చేశాము అనేది జాగ్రత్తగా చెప్తున్నాను, వినండి. అక్కడ నేను నాకు ఒక యాప్ కావాలి, నాకు బిల్డ్ చేసి ఇవ్వు అని చెప్పేసి అడిగాను. రైట్, అప్పుడు ఎప్పుడైతే నేను అడిగానో అదంతలో అదే టాస్క్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంది. ఫ్రంట్ ఎండ్ కోడ్, బ్యాక్ ఎండ్ కోడ్, డేటాబేస్, లెట్సే దాన్ని గూగుల్ జెమినైతో కనెక్ట్ చేయాలి. సో కనెక్షన్ అనేది ఆటోమేటిక్గా చేసేసుకుంది. అది నాకు జస్ట్ అడుగుతుంది అంటే కనెక్షన్ చేసుకుంటా, నాకు నీ ఏపీఐ కీ అనేది ఇస్తే చాలు, ఈ బటన్ నొక్కితే చాలు, నేను కనెక్ట్ చేసేసుకుంటా. అదే నువ్వు చాట్‌జీపీటీతో కనెక్ట్ చేయాలి నీ ప్రాజెక్ట్‌లో, అదంతా లేదు, నీకు ఏది కనెక్ట్ చేయాలన్నా కూడా నీకు అడుగుతుంది. గూగుల్ డ్రైవ్ కనెక్ట్ చేయాలా, గూగుల్ ఫోటోస్ కనెక్ట్ చేయాలా, గూగుల్ మ్యాప్స్ కనెక్ట్ చేయాలా, నువ్వు జొమాటో లాంటి యాప్ బిల్డ్ చేయాలా, రెప్లిట్‌కి వెళ్ళి డైరెక్ట్‌గా అడుగు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. అదేం చేసిందంటే అప్పుడు బిల్డ్ చేసి ఇప్పుడు టెస్ట్ చేయాలి కదా, మనకి ఇచ్చేస్తుంది కోడ్. కానీ టెస్ట్ చేయడానికి ఆటోమేటిక్గా ఒక బ్రౌజర్ అనేది చిన్న విండోలో అదే ఓపెన్ చేసుకొని ఆటోమేటిక్గా టెస్ట్ అనేది కూడా చేసుకుంది. అదంతలో అదే కర్సర్ మూవ్ చేసుకొని ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి, ఎక్కడ రావట్లేదు, టెస్టర్ ఏజెంట్ అని చెప్పేసి దాన్ని కాల్ చేసింది. సో అల్టిమేట్‌గా ఒక నెక్స్ట్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసింది 10 మినిట్స్‌లో. సో ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, జాగ్రత్త వినండి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డెవలపర్‌కి న్యూ యాప్ ఐడియా వచ్చింది. టాస్క్ మేనేజర్ యాప్ క్రియేట్ చేయాలి. రెప్లిట్ ఏఐకి చెప్తే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ కోడ్ జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్‌గా, అదంతలో అదే. బ్యాక్ ఎండ్‌కి ఎక్స్‌ప్రెస్ జేఎస్ అనేది ఆటోమేటిక్‌గా సెటప్ చేసుకుంటది. డేటాబేస్ అనేది ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేసుకుంటది. మాంగోడీబీ కనెక్టర్ యూజ్ చేసుకొని యాక్సెస్ కావాలంటే మీకు జస్ట్ ఒక వన్ క్లిక్ బటన్ అడుగుతది. డిప్లాయ్‌మెంట్ అనేది ఆటోమేటిక్‌గా చేసేస్తది. ఇదంతా మనకి 10 మినిట్స్‌లో కంప్లీట్ చేసేస్తది. ఎర్లియర్‌గా 3-4 డేస్ పట్టే ప్రాజెక్ట్. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏపీఐ ఇంటిగ్రేటెడ్ సాస్ టూల్స్. లెట్స్ సే డెవలపర్స్ సాస్ ప్రొడక్ట్ బిల్డ్ చేయాలంటే రెప్లిట్ కనెక్టర్స్ అనేది ఇంటిగ్రేట్ చేసేస్తుంది. లైక్ థర్డ్ పార్టీ ఏపీఐస్ లైక్ స్ట్రైప్, ట్విలియో, గూగుల్ ఆత్, పేమెంట్స్, నోటిఫికేషన్, ఆథెంటికేషన్ అన్నీ ఇన్‌స్టంట్‌గా ఇదంతా ఇదే సెటప్ చేసేస్తుంది. మాన్యువల్ కాన్ఫిగరేషన్ కాదు, ఏఐ హ్యాండిల్ చేసుకుంటది. సో ఎంవీపీ అనేది నీకు ఆ రోజుకి ఆ రోజే రెడీ అయిపోతది. సో ఇది సెకండ్ యూజ్ కేస్. థర్డ్ యూజ్ కేస్ వచ్చేటప్పటికి లెట్స్ సే ఫుల్ స్టాక్ ఏఐ యాప్స్. ఎగ్జాంపుల్, చాట్ బాట్ క్రియేట్ చేయాలంటే రెప్లిట్ ఏఐ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ ఓపెన్ ఏఐ ఏపీఐ కనెక్ట్ చేసి డిప్లాయ్ చేసేస్తుంది. 5 మినిట్స్‌లో బిల్డ్ చేసి ఇచ్చేస్తుంది. అండ్ నేను ఎలాగైతే చెప్పానో అదంతలో అయితే డీబగ్ చేసి మొత్తం అంతా కరెక్ట్ ప్రొడక్ట్ నీకు ఇస్తది. ఇప్పుడు డేటా అనలిటిక్స్ వాళ్ళకి, బిజినెస్ టీమ్స్ ఆర్ అనలిటిక్స్ వాళ్ళకి రెప్లిట్ ఏఐ అనేది డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. డేటాబేస్ కనెక్ట్ చేసి చార్ట్స్ జనరేట్ చేస్తుంది. చార్ట్.js ఆర్ ప్లాట్‌లీ ఇటువంటి కైండ్ ఆఫ్ ఆటోమేటిక్‌గా ఇంటిగ్రేట్ చేసుకొని చేసేస్తుంది. సో రిపోర్ట్స్ ఎక్స్‌పోర్ట్ ఆటోమేటిక్‌గా చేసి ఇచ్చేస్తది. డెవలపర్‌కి ఎస్‌క్యూఎల్ క్వెరీస్ రాయాలా, అవి కూడా చేసేస్తది. అన్నీ హ్యాండిల్ చేసుకుంటది ఏఐ అనేది. సో ఇలా చూసుకుంటే ఎన్నో యాప్స్, ఎన్నో థింగ్స్ అనేది మనకి ఈ ఏఐ ఏజెంట్స్ అనేవి చేయగలుగుతున్నాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే ఈ రిప్లిట్ ఏఐ లాంటివి. సో మీరు ఒక స్టూడెంట్ అయితే ఇదే పర్ఫెక్ట్ టైం. ఫస్ట్ ఒక స్కిల్ అనేది నేర్చుకోండి. లైక్ వెబ్ డెవలప్మెంట్, పైథాన్, మెషిన్ లెర్నింగ్. ఎక్కడ నేర్చుకోవాలో అర్థం అవ్వట్లేదా? ఏఐ నేర్చుకోండి. ఏఐ కోసం కోడ్ విశ్వరూప్ అని చెప్పి సెర్చ్ చేయండి, మీకు దొరుకుతాయి, ప్రతి ఒక్కటి దొరుకుతాయి. నెక్స్ట్ ఆ స్కిల్‌ని ఏఐతో కంబైన్ చేయండి. చెప్పా కదా, ఏఐని మీ లెర్నింగ్ పార్ట్నర్ లాగా యూజ్ చేయండి. మిస్టేక్స్ కరెక్ట్ చేయడం, ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం, ఎక్స్‌ప్లనేషన్ నేర్చుకోవడం. మీకు ఏదైనా పర్సనలైజ్ సాఫ్ట్‌వేర్ కావాలంటే ఆఫ్‌కోర్స్ నేను చెప్పినట్లు రిప్లిట్ కనెక్టర్స్‌ని యూజ్ చేసి మీ ఓన్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. మీ స్టార్టప్ ఐడియాని టెస్ట్ చేయొచ్చు. అండ్ ఈవెన్ స్మాల్ బిజినెస్ టూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ హైరింగ్ ఎ బిగ్ టీమ్. ఫ్యూచర్‌లో విన్నర్స్ అంటే ఏఐని వర్క్ చేయించగలిగే డెవలపర్స్ అండ్ స్టూడెంట్స్. సో ఫ్యూచర్‌లో ఎవరు విన్ అవుతారు? ఎవరైతే ఏఐని యూజ్ చేసుకొని బిల్డ్ చేయగలుగుతున్నారో. ఎంత ఫాస్ట్‌గా కుదిరితే అంత ఫాస్ట్‌గా మీరు ఇవన్నీ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్‌ఫుల్. అండ్ నేను బిల్డ్ చేసిన రెప్లిట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్‌ఔట్ చేసుకోవచ్చు. సో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అనే వర్డ్ ఇప్పుడు రీడిఫైన్ అయింది. మనం మంత్స్‌లో చేసేది ఇప్పుడు మినిట్స్‌లో పాసిబుల్ అవుతుంది. ఏఐని కరెక్ట్‌గా యూజ్ చేయండి. బికాజ్ ఇది డెవలపర్స్‌ని రీప్లేస్ చేయడం కాదు, డెవలపర్స్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్తుందనమాట ఈ ఏఐ అనేది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది మనం ఇప్పటివరకు చూసింది ఏఐ ఏజెంట్స్ మాత్రమే.
ఇప్పుడు ఓపెన్ ఏఐ, గూగుల్, ఎక్స్ఏఐ ఇవన్నీ వార్ చేసుకుంటున్నాయి ఫర్ ఏజీఐ, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. వాళ్ళు బిల్డ్ చేస్తుంది సూపర్ హ్యూమన్ ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అన్నమాట. సో అవి ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి, ఇంకో 2-3 ఇయర్స్లోనే మీరు అన్నీ చూస్తారు. ఎందుకంటే అంత ఫాస్ట్గా ర్యాపిడ్గా అయితే గ్రో అవుతుందన్నమాట. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో మొత్తం రాతలు మారిపోతాయి అన్నమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్వి. సో మీరు ఈ టైంలో ఒకవేళ ఏఐని నేర్చుకోకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. సో ఎలన్ ట్యూరింగ్ ఒక క్వశ్చన్తో ఏఐ స్టార్ట్ అయింది, కెన్ మషిన్స్ థింక్ అని చెప్పి. ఈరోజు ఆన్సర్ క్లియర్ అనేది అయిపోయిందనమాట. మషిన్స్ ఆర్ నాట్ జస్ట్ థింకింగ్, దే ఆర్ క్రియేటింగ్. ఓ మై గాడ్, ఓ షిట్, నాయనా ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్నా. ఫ్రమ్ మ్యాథ్ ఫంక్షన్స్ టు ఏఐ ఏజెంట్స్, ఫ్రమ్ రూల్ బేస్డ్ సిస్టమ్ టు రిప్లిట్ కనెక్టర్స్. ఏఐ ఇప్పుడు క్రియేటివిటీని ఆటోమేషన్తో కలిపేస్తుంది. సో ఫ్యూచర్ ఇంకా భయం వేస్తుంది అన్నమాట. నాకే భయం వేస్తుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. వీళ్ళందరూ ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు, ఎంతో స్పెండ్స్ జరుగుతున్నాయి అనమాట ఏఐ వరల్డ్లో. సో మీరు ఏఐని ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అదే మన లాస్ట్ వీడియోని కూడా చెక్అవుట్ చేసుకోండి, ఎలా మనం బిల్డ్ చేసామో ప్రాజెక్ట్ మొత్తంని రిప్లిట్ ఏఐ అనేది ఎలా బిల్డ్ చేసిందని చెప్పి మీకైతే తెలుస్తుంది. వీడియో ఎక్కడి వరకు చూస్తున్నారంటే వాచ్ అంటిల్ దెన్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.